చెప్పండి అన్న, మీ ప్రధాన సమస్య ఏంటి? అంటే ఇన్ని రోజులు మీరు చూస్తున్నారు కదా, చెప్పండి ఏం చేస్తాం? ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అంతా అన్యాయమేనా? కడుపులు కొడుతున్నారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ 50 మంది బతుకు తిరిగి ఉండింది. ఈ బతుకు తిరిగి 50 మందిని మొత్తం అందరినీ ఖాళీ చేయించేసి అర్ధాంతరంగా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అంగళ్ళు టిఫిన్ అన్న, మా భార్య అయితే టిఫిన్ అంగళ్ళు పెట్టుకోండి, పిండి మొత్తం దొలిచేసి అంగళ్ళు ఖాళీ చేయించేసి మా చేత మొత్తం ధ్వంసం చేసి మొత్తం పగలగొట్టేసి ఎదురుగా అపార్ట్మెంట్ వాళ్ళపై పార్కింగ్ ఇచ్చారు. మా 50 మంది కుటుంబాలు లేపేసి బతుకు తిరిగి లేపేసి పార్కింగ్ ఇచ్చారు. అక్కడ వాటర్ ప్లాంట్ కడుతున్నారు వైసీపీ శ్రీధర్ అనే అతను, వార్డు కౌన్సిలర్. అక్కడ అడ్డం లేనిది ఇక్కడ ఎందుకు అడ్డం వచ్చింది? ఎవరిని అడిగి అతను వాటర్ ప్లాంట్ పెడతాం అంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చా? అందుకని మేము పోయినసారి నమ్మాం, అతను ఈసారి నమ్మం. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు 10,000. ఒకసారి ఫస్ట్ ఏం అడగకుండా 10,000 ఇచ్చాడు. 2వ తారీఖు డాక్యుమెంట్స్ అడిగాడు, 2వ తారీఖు క్యాస్ట్ ఇన్కమ్ అడిగాడు. లేని వాళ్ళు ఉన్నారు, ఆ ప్రతి ఆటో డ్రైవర్కి 10,000 ఇస్తానన్నాడు. లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి, ఆటో ఉన్నవాడికి ఇస్తున్నాడు కానీ లైసెన్స్ ఉన్నవాడికి ఇవ్వడం లేదు. మేము అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినా కూడా మా అకౌంట్లో ఇంతవరకు డబ్బులు పడలేదు. ఆ పడంలో తప్పనొచ్చి నెలకి మేము ఎన్ని ఫైన్లు కడుతున్నాం మాకే తెలియదు. ఒకసారి లిస్ట్ చూపించమని మేము చూపిస్తాం. అంత అన్యాయం జరుగుతుంది మాకు. అంగన్వాడీలు 50 పైగా అంటే చిన్న విషయం కాదు కదా అన్న. వాళ్ళకి ఏమన్నా ఇంకో ప్లేస్ లో ఏమన్నా చూపించారు? అంగన్వాడీ అంటే వాళ్ళకి ఏమంటున్నారు కానీ మమ్మల్ని ఏమని కాదు, వాళ్ళకి బతుకు తిరిగి చూపిస్తున్నాడు కానీ మాకైతే కాదు. మీ ఆటో సోదరులకి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయి? ఒక్కటి లేదు మాకు. ఏదో చూపించమా, మాకు ఆటో వాళ్ళకి ఏమి ఇచ్చాడో చూపించమా. నెలల ఇలా వస్తున్నాయి కదా సంవత్సరానికి కిందని. ఏమొస్తుందండి? 10,000 వస్తుంది. ఆ 10,000 ఆ సంవత్సరానికి ఎన్ని ఫైన్లు కడుతున్నాము? ఫోన్లో చూస్తున్నాడు కానిస్టేబుల్, రే 10,000 తీసుకున్నావా? తీసుకోలేదా? ఫైన్ లేదు పో అంటున్నాడు కనుగొట్టి. 10,000 తీసుకున్నావు రా నువ్వా? కట్టేసిపో, ఫోటో తీసాను కానీ 375 రూపాయలు నీ ఫైన్ అప్పుడు. అటు ఎన్నిసార్లు తెచ్చుకోవాలి మేము? ఒక రోజులో ఎన్నిసార్లు తెచ్చుకోవాలి? ఇంతకు ముందు ఒక కేసు రాస్తే పక్క రోజు ఉదయం దాకా కేసు లేదు బండి మీద. అటువంటిది రోజుకి 2-3 పడుతున్నాయి మాకు ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి.